Shall we start, Ma? Sujata might join now. Anyway, start. స్టార్ట్ చేయమంటారా అసలు? Yeah, Ma, yeah, please. ప్రైజ్ లార్డ్ అందరికి. ఈరోజు అంటే వాక్యంలోకి ప్రవేశించుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. Am I audible and clear? Yes, Ma, yes, yes. థ్యాంక్ యూ. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొకసారి మీ పాదాల దగ్గర సాగిలు పడుతున్నాము. కనికరం గల దేవ, కృప గల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఆకాశాలు పట్టజాలంత గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎన్నికలు నిన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఈ భూమి మీదకి నైనా మీరు మనిషిగా రిక్తుడిగా దాసుడుగా వచ్చిన ఆయన మా కొరకు కలువరి శిలువలో మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చి నాయన మీరు మీ యొక్క రక్తంతో మమ్మల్ని కొన్నారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు ప్రభా. మా ప్రతి పాపాన్ని కడిగి తన్ని మనం పవిత్రులుగా చేసేందుకు మేము స్తుతిస్తున్నాం ప్రభా. దినము మీ వాక్యంతో మమ్మల్ని పోషిస్తూ నానా మమ్మల్ని భద్రపరుస్తూ సంరక్షిస్తూ తన్ని నానా మమ్మల్ని రూపాంతరీకరించి నానా మీరున్నటువంటి మహిమలోకి మమ్మల్ని కూడా మారుస్తున్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి నాన్న, ఈరోజు మీ పాదాల దగ్గరికి నాన్న మేము ఖాళీ పాత్రలుగా మేము వస్తున్నాం ప్రభా. నాన్న ఎంటీ వెజల్స్గా మీ దగ్గరికి వస్తుండగా ప్రభా, నాన్న మేము ఆకలి దప్పులతో మీ దగ్గరికి వస్తున్నాం నాన్న. మీ యొక్క జీవాహారంతో జీవజలంతో మీరు మమ్మల్ని తృప్తిపరచవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. మనుషుల యొక్క మాటలు తండ్రి, మనుషుల తలంపులు సిలువ చాటును మరుగుపరచండి. పరలోకం నుంచి అయినా మీరే మాట్లాడి మా అందరి ఆకలి దప్పులు తీర్చమని నేను వెనుకడిలో వింటున్న వారందరినీ కూడా తండ్రి వినగల చెవులు, గ్రహించగల హృదయాలు అనుగ్రహించండి. చేరవలసిన వారందరినీ కూడా త్వరపెట్టి చేర్చవలసిందిగా వేడుకుంటూ నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరచమని, మీ కృప దయచేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు మన వాక్య ధ్యానం కోసం మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించువారు కారు. చాలమ్మా. తర్వాత ఇంకొక వాక్య భాగ్యము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. థ్యాంక్ యూ. కాబట్టి ఈరోజు మన వాక్య భాగంలో మనం చూసినట్టయితే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా దేవుడు చాలా మటుకు జయించేటువంటి వారి గురించి ఓవర్ కమర్స్ అనే మాట మనం వింటూ ఉంటాం.
కాబట్టి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా ఈ 7 సంఘాలలో కూడా దేవుడు జయించు వారికి దేవుడు ప్రత్యేకమైనటువంటి రివార్డ్ అనేది, బహుమానం అనేది ఇచ్చేవాడుగా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మనము ఆర్డినరీ క్రిస్టియన్ లైఫ్ ఇస్ అన్ ఓవర్కమింగ్ లైఫ్. కాబట్టి మనకి నార్మల్ గా క్రిస్టియన్ లైఫ్ అనేది మనం చాలా సార్లు ఓవర్కమ్ చేయడము, లేకపోతే అన్ని విషయాల్లో మనం దేవుడు కోరుకున్నటువంటి స్థాయిలో ఉండడం అనేది మనం చాలా ఎక్స్ట్రాడినరీ అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి కొంతమందినే మనం ఆ కేటగిరీలో ఫిక్స్ చేస్తాం. అయితే ప్రభు ఏమని అనుకుంటున్నాడంటే అందరూ కూడా మనము ఈ అంత్య దినాల్లో జయించువారుగా ఉండాలి, ఓవర్కమర్స్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో క్లియర్ గా మనకు చెప్పబడుతుంది. ఆ ప్రకటన గ్రంథంలో ఎంతమంది అనేది కూడా కొంత సంఖ్య కూడా చెప్పబడుతుంది. అంటే సంఖ్య అనేది ఎగ్జాక్ట్ కాదు కానీ బట్ మనకి చూచాయగా కొంత ఫ్రాక్షన్ అనేటువంటి పీపుల్ అయితే ఓవర్కమర్స్ అవుతారు అనేది మనకు చెప్పబడుతుంది. కాబట్టి ఆ ఓవర్కమర్స్ యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉంటారు, ఓవర్కమర్స్ యొక్క రివార్డ్ ఏంటి, ఓవర్కమర్స్ కాకపోతే మనం మన యొక్క అంటే మనకి ఉన్నటువంటి ఆ డిసిప్లైనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం అనేది మనకు చాలా మంచిది. ఎందుకంటే మనము షుడ్ నాట్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అందుకే దేవుడు కూడా ఏమంటాడంటే ఈ యొక్క నా జనులు అదంటే ఈ యొక్క దర్శనం లేక నా జనులు నశించిపోతున్నారు అంటున్నాడు. కాబట్టి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ విజన్ మై పీపుల్ ఆర్ పెరిషింగ్ అని. కాబట్టి మనకి ఈ లోకంలో ఎన్నో విషయాల్లో మనకి చాలా ఎక్స్పర్టైజ్ ఉంటుంది, పట్టు సంపాదిస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంబీబీఎస్ తర్వాత మనం అందరం డాక్టర్స్ ఉన్నాం కాబట్టి పర్టికులర్ స్పెషాలిటీ, దాంట్లో మన సూపర్ స్పెషాలిటీ, దాంట్లో మళ్ళీ ఇంకా పోస్ట్ డాక్టరల్ కోర్సెస్ చేసి మనం దాంట్లో ఎక్స్పర్ట్ గా అవడానికి ఇష్టపడతాం. అయితే మన చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యంలో మనం అంటే నా మటుకు నేను తర్వాత చాలా మంది విశ్వాసులు కూడా అంటే మనం ఎలా ఉంటాం అంటే చాలా ల్యాక్ నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ గాడ్, అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ విషయంలో మనం అంత ఎక్స్పర్టైజ్ గా మనం అంటే వాక్యాన్ని చదవడం, నేర్చుకోవడం దీంట్లో అంత మనము ఎఫర్ట్స్ పెట్టినట్టుగా మనం ఉంటాం. ఎందుకంటే ఇది ఎలా ఎలా మనం తీసుకుంటాం అంటే ఏదో క్యాజువల్ గా వచ్చేయాలి మనకి ఇదని అనుకుంటాం మనం. నథింగ్ కమ్స్ క్యాజువల్, ఏది కూడా క్యాజువల్ గా రాదు. కాబట్టి అందుకనే పాల్ ఏమంటున్నాడంటే వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ సెల్ఫ్ అన్ టు గాడ్లీనెస్. కాబట్టి ఈ గాడ్లీనెస్ విషయంలో మనం సాధకం చేసుకోండి అని అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో చేసేటువంటి సాధన, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా మనము జిమ్ లో చేసేటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే మెంటల్ గా మనం చేసే చదువుల్లో మనం చేసే ఎక్సర్సైజ్ కానీ, ఇది ఈ వరల్డ్ వరకే ఉంటుంది. ఇటర్నిటీకి క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందంటే అది స్పిరిచువల్ ఎక్సర్సైజ్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ఎక్సర్సైజ్ చేయాలంటే సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ఎఫర్ట్ పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం దీంట్లో కూడా మనం ముందుకెళ్లే వాళ్ళగా ఉంటాం. అంటే వీ కెనాట్ మనకి కెరీర్ లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్ అంటే ప్రొఫెషన్ ఇవన్నీ మనం చాలా ప్రైమరీ పొజిషన్ లో మనం పెడతాం. కాబట్టి వాటి మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద డేలో ఉన్నటువంటి అవర్స్ కూడా అంటే దానికి అలొకేట్ చేస్తాం మనం. బట్ దేవుడి విషయాలు, ఎందుకంటే మనకు అసలైనటువంటి విషయం ఏంటి, మన జీవితంలో ప్రైమరీ థింగ్ ఏంటని ఉంది అంటే మన లైఫ్ లో మన లైఫ్ కి సెంటర్ ఏంటి అంటే గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే మన లైఫ్ కి సెంటర్. కాబట్టి ఆయన చుట్టూ మన లైఫ్ అనేది మనం టు అంటే వీవ్ చేసుకోవాలి, అంటే దాని చుట్టూ మనము అల్లుకోవాలి. మన ప్రొఫెషన్ కానీ, మన కెరీర్ కానీ, మనకి ఎవ్రీథింగ్ షుడ్ ఓన్ అరౌండ్ ద గాడ్ యాజ్ అ సెంటర్. కాబట్టి ఆ విధంగా మనల్ని మనము పొజిషన్ చేసుకోవాలి, దేవుడు చుట్టూనే మనం ఉండాలి. ఆ విధంగా ఆయనని షుడ్ మేక్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ లో ఆయన సెంటర్ గా మనం చేసుకోవాలి. ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము అదంటే ఆయన గురించినటువంటి విషయాలను మనము బాగా అర్థం చేసుకోగలం. ఎందుకంటే దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే దీస్ ఆర్ ద ఎండ్ డేస్ లో మనం వస్తున్నాం కాబట్టి వరల్డ్ లో సిచ్యువేషన్స్ ని బట్టి అన్నిటిని బట్టి మన ప్రకటన గ్రంథం మనం చదివితే దాన్ని బట్టి ఇలాగ మనకి దేవుని యొక్క రాకడ అనేది ఎంతో తొందరగా ఉంది అని చెప్తున్నాం. 2000 సంవత్సరాల క్రితమే జాన్ ప్రకటన గ్రంథం రాశాడు. అప్పటి నుంచే ఏమంటున్నాడు,
మనం సిద్ధపడాలి అంటున్నాడు. ఆ గడియ ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప మన కుమారుడికి కూడా తెలియదు. కాబట్టి మీరు సిద్ధపడండి. అందుకే బుద్ధి గల కన్యకలు ఎలా సిద్ధపడుతున్నారు, అలాగే మనం కూడా సిద్ధపడాలి అని చెప్పి చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ సిద్ధపాటు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని పర్స్యూ చేయడము చాలా అంటే keen గా అంటే చాలా ప్రైమరీగా మనం పెట్టుకొని మనం పర్స్యూ చేయడము, ఏం చెప్తున్నాడు దేవుడు, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి, ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా ప్రైమరీ థింగ్ మన లైఫ్ లో. కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ ప్రకటన గ్రంథంలో క్లియర్ గా చెప్తున్నాడు ప్రభు. వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ డిఫైల్డ్. అంటే డిఫైల్డ్ అంటే ఏంటంటే వర్జిన్స్ అంటే ఏంటి, అన్డిఫైల్డ్ గా ఉన్నారని అర్థం. కాబట్టి డిఫైల్మెంట్ లేదంటే ఏంటంటే ఈ లోక సంబంధం అనేకమైన విషయాలు ఎంటాంగిల్మెంట్స్ లేవు, సిన్ తో గాని, తర్వాత వరల్డ్ తో గాని, తర్వాత ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఎంటాంగిల్ అవ్వలేదు. దే కెప్ట్ దెమ్ సెల్ఫ్ అంటే సపరేట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డానియల్ గ్రంథంలో మనం చదివినట్టయితే ఏమని ఉంటుంది అక్కడ, ఆ ఆయన అంటే అప్పుడు ఉన్నటువంటి మిగతా అందరితో పాటు తాను కలుపుకోలేదు. హీ మెయింటైన్ ద సపరేషన్. కాబట్టి అటువంటి సపరేషన్ మెయింటైన్ చేసేటువంటి వారే వర్జిన్స్ అంటే. కాబట్టి అటువంటి వర్జిన్స్ వాళ్ళు వర్జిన్స్ గా ఉన్నారు. అండ్ దే ఫాలోడ్ ద ల్యాంబ్ వేర్ ఎవర్ హీ వెంట్. అంటే మన ప్రభువు యొక్క మనసు ఏ విధంగా కదులుతూ ఉంటుందో, ప్రభువు ఎలాగ ఆలోచిస్తుంటాడో, ఏమి ఆయన కోరుకుంటా ఉంటాడో దాని ప్రకారంగా, ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఇంకో మాట చెప్పాలంటే ఆయన హృదయానుసారులుగా ఉండడం. ప్రభు ఎటు వెళ్తే అటు, ఏం చెప్తే అది, ఎలా ఉండమంటే అలాగే ఉండడం అనేది ఈ ఓవర్కమర్స్ యొక్క లక్షణం. కాబట్టి మనం చూసినట్టయితే ఎలా ఉన్నారు వాళ్ళంటే వాళ్ళు వర్జిన్స్ గా ఉన్నారు. రెండోదిగా మనం చూసినట్టయితే వాళ్ళు ఎలా ఉన్నారంటే దే ఫాలోడ్ ద ల్యాంబ్ వేర్ ఎవర్ హీ వెంట్. కాబట్టి ఈ విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అలా ఉండడానికి ఇంకొన్ని విషయాలు వాళ్ళు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కలిగి ఉన్నారు. ఓవర్కమర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్టయితే దే ఓవర్కేమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు వాళ్ళు, ఆ ప్రొసీజర్ ఏంటి, ఎలాగ ఓవర్కమ్ చేయగలుగుతున్నారు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా ఓవర్కమ్ చేసే. ఈవెన్ మనం కూడా ఓవర్కమర్స్ అవ్వచ్చు. కాబట్టి ఎవరు ఓవర్కమర్స్, వాళ్ళు ఎలా అవ్వగలుగుతున్నారు అలాగా అని మనం చూసినట్టయితే దే ఓవర్కేమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ. తర్వాత దే లవ్ నాట్ దేర్ సోల్ లైఫ్ అంటిల్ ద డెత్. కాబట్టి ఇది మనం చూస్తున్నాం. కాబట్టి ఎలాగ వాళ్ళు ఓవర్కమ్ అవుతున్నారు అని మనం చూసినట్టయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి దే ఓవర్కేమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద. మనం అనుకోవచ్చు అంటే వాళ్ళు ఒక సపరేట్ కేటగిరీ బాగా అంటే జయించువారు అని ప్రకటన గ్రంథంలో మనం రిపీటెడ్ గా చూస్తున్నాం. అంటే వాళ్ళు సపరేట్ కేటగిరీ ఏమో, మనం ఆర్డినరీ బిలీవర్స్, వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ బిలీవర్స్, అట్లా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే మా అందరికీ తెలుసు మనం హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ స్టిల్ ఇన్ ఫ్లెష్. కాబట్టి మనం తప్పులు చేయకుండా, లేకపోతే ఏ పాపం మనలో అంటకుండా, లేకపోతే మనం డిఫైల్ కాకుండా ఉండడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆ డిఫైల్మెంట్ నుంచి మనల్ని విడిపించడానికి కూడా దేవుడు ఆయన ఒక మార్గాన్ని మనకు పెట్టాడు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు, బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. కాబట్టి దేవుని యొక్క రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తం మనకి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇంతకుముందు కూడా ఒకసారి నేను మెసేజ్ లో నేను చెప్పుకుంటాను, గాడ్స్ బ్లడ్ ఈజ్ అన్ ఎవర్ ఫ్లోయింగ్ ఫౌంటైన్. కాబట్టి దేవుని యొక్క రక్తం అనేది ఎప్పుడూ ప్రవహించేటువంటి ఒక నది లాంటిది, ఒక స్ప్రింగ్ లాంటిది. కాబట్టి అది ఎప్పటికీ మనకి డ్రై అప్ అయిపోదు. కాబట్టి ఈరోజు రక్షించబడినప్పుడు మనం మన పాపాలను కడుక్కుంటున్నాము. తర్వాత కూడా మనం ఏమనుకుంటాం అంటే రక్షించబడిన మన పాపాలు కడుక్కుని అయిపోయింది అనేది లేదు. ఎందుకంటే రక్షించబడిన పక్క రోజు కూడా మనం ఏదో ఒకటి తప్పు చేస్తుంటాం. అంటే తప్పు చేయడానికి ఒక మనకు అంటే ఆయన గ్రేస్ ని మిస్యూజ్ చేస్తున్నాం అని కాదు, చేయాలని కాదు, కానీ మనకి వీఆర్ స్టిల్ ఇన్ ఫ్లెష్. కాబట్టి ఇదంతా ఈ సిన్ఫుల్ నేచర్ అంతా మనలోకి బరి నుంచి బయటికి వెళ్ళేంత వరకు మనం ఏదో ఒక దగ్గర తప్పు చేస్తూనే ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, అందుకనే మనకి పత్రికలో, మొదటి యోహాను పత్రికలో ఎవడైనా నాలో పాపం లేదని చెప్తే అది మీలో సత్యం లేదంటున్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఎవరైనా కూడా తమ పాపంని
ఒప్పుకొని ఆయన రక్తంతో కడుక్కుంటే ఏం చేస్తున్నాడు ఆయన? మన ప్రతి పాపం నుండి ఆయన రక్తం ఏం చేస్తుంటే కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుందని చెప్తున్నాడు. కాబట్టి వీ షుడ్ హంబుల్ అవర్ సెల్స్. ప్రభువా, నేను ఏం పర్ఫెక్ట్ కాదు, నేను రక్షించబడ్డాను, 8 సంవత్సరాలు అయింది, ప్రతిరోజు నా ఫ్లెష్ అనేది నాకు అగెయిన్స్ట్ గా పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి నా ఆలోచనలో, నా తలంపుల్లో, ఈవెన్ కొన్నిసార్లు మనం ఏం చేయకపోయినా మనం కొన్నిసార్లు బయటికి వెళ్తాం, ఏదో ఒక విషయాలలో మనం జస్ట్ అక్కడ వినడం, చూడడం, వాటి ద్వారా కూడా మనం డిఫైల్ అవుతుంటాం, వరల్డ్లీ కాన్వర్సేషన్స్ వినడం ద్వారా. కాబట్టి రకరకాల విషయాల్లో మనం డిఫైల్ అవుతూనే ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం షుడ్ కమ్ టు హిస్ బ్లడ్. ఆయన రక్తం దగ్గరికి రావాలి, ఆయన రక్తంతో మనం కడుక్కోవాలి. ఆ విధంగా మనం చేయడం ద్వారా మనం ఏమవుతామంటే ఎప్పటికప్పుడు ఈ వరల్డ్ డిఫైల్మెంట్ నుంచి మనం విడిపించబడతా ఉంటాం. కాబట్టి అందుకనే దేవుడు కూడా ఇది మనకి ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగినప్పుడు కూడా మనకి ఈ విషయం చూస్తున్నాం. ఏంటంటే దేవుడు ఏమంటాడంటే, నేను ఇప్పుడు మీ పాదాలని కడగాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? ప్రభు అన్నాడు, అసలు పాదాలు కడగొద్దు ప్రభు అంటాడు ఫస్ట్. లేదు, కడగకపోతే మీకు నాలో పాలు లేదని అంటాడు ప్రభు. అప్పుడు ఏమంటాడంటే, సరే ప్రభు, అయితే నన్ను మొత్తం కడగాలి, నన్ను మొత్తం కడిగేసేయి, తల నుంచి నన్ను పాదాల వరకు కడుగంటే, అవసరం లేదు, నీ పాదాలు ఒక్కటే చాలు అని చెప్తున్నాడు ప్రభు. నాకు అర్థం ఏంటంటే, రక్షించబడినప్పుడు దేవుడు మనల్ని నిలువెల్లా కడిగాడు ఆయన రక్తంతో. అయితే ప్రతిదినం ఏదో ఒక, అంటే మన పాదాలు మాత్రం అంటే ఏంది? పాదాలు దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎర్త్. ఈ వరల్డ్ తోటి, గ్రౌండ్ మీద కాంటాక్ట్, ఈ మట్టిలో మనకు కాళ్ళు పెడుతుంటాం మనం. అంటే వరల్డ్ తో కాంటాక్ట్ లో ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే విషయాలు ఉన్నాయో, ఆ విషయంలో మనం డిఫైల్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం ఆ రక్తంతో కడుక్కోవాలి. కాబట్టి మనం నోబడీ ఈజ్ ఎగ్జామ్ట్. ఈ విషయంలో ఎవ్వరు కూడా ఎగ్జామ్షన్ లేరు, ఈవెన్ పాల్ కూడా. అందుకనే పాల్ ఏమంటున్నాడు, తను రక్షించబడిన స్టార్టింగ్ లో నేను అపోస్తలులలో మిక్కిలి గొప్పవాడిని అని చెప్తున్నాడు. ఇంకా 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 ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ, ఆయన దేవుడికి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏమంటున్నాడు, నేను అపోస్తలులలో అల్పుడిని అంటున్నాడు. ఇంకా ఆత్మీయంగా బాగా దేవుడు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏమంటున్నాడు అంటే, నేను పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు. కాబట్టి యాక్చువల్గా మనము దేవుడికి దూరంగా ఉంటూ, వాక్యానికి దూరంగా ఉన్నంతసేపు మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను బాగానే ఉన్నాను అనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే మనం వాక్యం యొక్క వెలుగులోకి మనం వస్తూ ఉంటామో, దేవుడికి సమీపంగా వస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనకు చూపిస్తాడు. ఒకప్పుడు మనము ఏమన్నా తగని మాటలు మాట్లాడినప్పుడే తప్పు ఉండొచ్చు. అయితే రాను 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 మన మనసులో చెడు చిన్న తలంపు మనం తలచినప్పుడు కూడా దేవుడు దాన్ని తప్పుగా ఎంచుతుంటాడు. కాబట్టి ఈవెన్ మనకి సమూయేలు విషయంలో తీసుకున్నట్టయితే, సమూయేలు దగ్గర ఏమంటున్నాడంటే సమూయేలు ఏమంటున్నాడంటే ప్రభుతోటి, ప్రభువా, నేను ఇజ్రాయెల్ గురించి ప్రార్థించకపోతే అది నాకు పాపంగా లెక్కించబడుతుందని చెప్తున్నాడు. అంటే రాను రాను ఏమైపోతుందంటే, దేవుని యొక్క మెజర్మెంట్ స్కేల్ అనేది చాలా సెన్సిటివ్ గా అవుతుంది మన పట్ల. దేవుని వాక్యం దగ్గరగా వెళ్ళేకొద్ది. అందుకని మనం చూడండి, ఒక లైట్ లో చూసినాం అనుకోండి, ఒక డిమ్ లైట్ లో చూసి ఒక వైట్ షర్ట్ చూసాం అనుకో, వైట్ క్లాత్, దాని మీద ఏం పెద్ద మరకలు కనిపించవు, తెల్లగా కనిపిస్తుంది. అయితే మనం ఇంకొంచెం లైట్ 2 లైట్లు వేసినాం అనుకోండి, అప్పుడు కొంచెం మరకలు ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తాయి ఆ వైట్ షర్ట్ మీద. అదే ఒక ఫ్లడ్ లైట్స్ పెట్టామనుకోండి, ఏమవుతుంది, దాని మీద చిన్న చిన్న మరకలు కూడా కనిపిస్తాయి. అలాగే దేవుని వాక్యం కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వాక్యం యొక్క వెలుగులో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, ప్రభువు మనల్ని గద్దించినప్పుడు, మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటూ ఉంటామో ఏమవుతుందంటే, మనము పవిత్రపరచబడుతుంటాం, డిఫైల్మెంట్ నుంచి మనము కడగబడుతుంటాం అన్నమాట. అందుకనే మనం చూసినట్టయితే మనకి ఈ యొక్క ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనకేమని ఉంటుంది, దేవుడు సంఘాన్ని, తను ప్రేమించేటువంటి సంఘాన్ని ఎటువంటి డాగైనా, మచ్చ అయినా, కలంకమైన అటు ఏదైనా లేకుండా నిర్దోషమైన సంఘంగా చేయడానికి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, వాక్యం అనే ఉదకంతో స్నానం చేస్తున్నాడు. వాషింగ్ ఇన్ ద వాటర్ ఆఫ్ ద వర్డ్, అంటే వాక్యంతో ఆయన కడుగుతున్నాడు. కాబట్టి ఒక పక్కన ఆయన రక్తంతో మనం కడుక్కోవాలి, ఇంకో పక్కన వాక్యంతో కడుక్కోవాలి. చేసిన పాపాల విషయంలో మనం ఆయన రక్తంతో కడుక్కోవాలి. మన సిన్ఫుల్ నేచర్ పోవాలంటే ఆయన వాక్యంతో కడుక్కోవాలి. కాబట్టి ఈ 2
ఈ క్లెన్జింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన లైఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ మేజర్ పార్ట్ ఒక క్రిస్టియన్ లైఫ్ లో ఏదైనా ఉందంటే అది క్లెన్జింగే. రిపెంటింగ్, క్లెన్జింగ్, శాంక్టిఫికేషన్ అంటే ఇదే. అదేంటి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇదే. కాబట్టి మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అదే. ఎందుకంటే రక్షించబడడం అనేది ఇనీషియల్ సాల్వేషన్, అంటే రక్షించబడడం అనేది స్టార్టింగ్ పాయింట్. అంటే ఆ, దేవుడు మన ఆత్మను రక్షించడం అనేది స్టార్టింగ్ పాయింట్. తర్వాత మన శరీరాలు మహిమ శరీరాలుగా మారడం అనేది లాస్ట్. అది చిటికలో జరిగేటువంటి పని దేవుడు రాకడ సమయంలో. ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ అంతా ఏంటి అంటే ఇదే, ఈ క్లెన్జింగ్, శాంక్టిఫికేషన్. ఇది జరగాలంటే మనం ఏం చేయాలి? రెండిటిని మనం ఆశ్రయించాలి. ఒకటి వచ్చేసి ఆయన బ్లడ్, రెండోది ఆయన యొక్క వాక్యం. కాబట్టి అందుకే ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ, అంటే వర్డ్ అంటే ఏంటంటే దేవుని వాక్యం. దే ఓవర్కేమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ. కాబట్టి ఈ రెండు విషయాలు ఏం చేస్తున్నాయంటే మనల్ని ఓవర్కమర్స్ గా చేస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఈ మూడో విషయం మనం చూసినట్టయితే ఏంటంటే దే లవ్డ్ నాట్ దేర్ సోల్ లైఫ్ అంటిల్ ద డెత్. కాబట్టి వాళ్ళు ఆ సోల్ ని, అంటే సోల్ అంటే ఏముంటుంది మనకందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మనకి హ్యూమన్స్ కి ఫస్ట్ Thessalonians 5:23 ప్రకారం మన ప్రాణాత్మ దేహములు అనే మాట ఉంటుంది. ఆత్మ, ప్రాణ, దేహములు. ఆత్మ అంటే స్పిరిట్, ప్రాణం అంటే సోల్, అదేంటి ఈ యొక్క బాడీ అంటే శరీరం. ఈ మూడింటిని దేవుడు నిందారహితంగా పెట్టడమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆత్మని ఆల్రెడీ దేవుడు రక్షించాడు, మన ఆత్మలోకి వచ్చాడు, మన శరీరాన్ని ఫైనల్ గా మహిమ శరీరంగా మారుస్తాడు. అయితే మన సోల్లో ఉన్నటువంటిదే ప్రాబ్లం అంతా కూడా. మన సోల్లో నేను అనేది ఉంటది. కానీ ప్రభు ఏమంటున్నాడు, పౌలు ఏమంటున్నాడు? ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ అంటాడు. అంటే నేను అనేది మన జీవితంలో ఎక్కువ ఉంటది. మన జీవితంలో మనం బతికేదే నేను గురించే మనం బతుకుతూ ఉంటాం. అయితే ప్రభు ఏమంటున్నాడు? ఇక్కను జీవించువాడని నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అనే స్థాయికి మనం రావాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ శాంక్టిఫికేషన్. ఇది మన లైఫ్ లో జరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ ఎవరైతే ఈ ప్రాసెస్ కి అలో చేస్తారో, దానికి కోఆపరేట్ చేస్తారో వాళ్ళే ఓవర్కమర్స్ అవుతారు. దానికి కోఆపరేట్ చేయడానికి ఉన్నటువంటి విధానం ఏంటి అంటే మనము బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, తర్వాత వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ అంటే దేవుని యొక్క వాక్యం, తర్వాత నాట్ లవింగ్ అవర్ సోల్ లైఫ్ అంటిల్ అవర్ డెత్. అంటే మనకి ఏంటంటే ఎటువంటి అంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా నేను అనేది, నా ఆలోచనలు, నా ఇష్టం, నా కోరిక, నాకు నచ్చింది, నా చిత్తం అనేది మన లైఫ్ లో ఉన్నట్టయితే వీ కెన్ నెవర్ బి అన్ ఓవర్కమర్. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నా అంటే అందుకే దే ఫాలోడ్ ద ల్యాంబ్ వేర్ ఎవర్ హీ వెంట్. కాబట్టి ప్రభువుని, ఆ గొర్రె పిల్లని ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడించడం అంటే అంత ఈజీ అనే విషయం చెప్పండి. ప్రభు ఎట్టు తిరిగితే అటు తిరగాలి. అవునంటే అవును అనాలి, కాదంటే కాదనాలి. ఇలాగ మా జీవితంలో ప్రతి విషయంలో, ప్రతి స్మాల్ థింగ్ లో, ప్రతి బిగ్ థింగ్ లో అలా ఉండడం. మనం అనుకోవచ్చు ఇది చాలా గ్రేట్ ప్రైజ్ కదా, హౌ కెన్ వి ప్రే సచ్ ఏ గ్రేట్ ప్రైజ్, అంటే చాలా వదులుకోవాలి కదా నేను అని అనుకోవచ్చు మనం. బట్ ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో ఇట్స్ నాట్ హార్డ్ ఫర్ అస్ టు డూ దిస్. ఎందుకంటే దేవుడు మనకి కావాల్సినటువంటి అన్ని ప్రొవిజన్స్ దేవుడు పెట్టాడు. ఆయన రక్తం ఇస్తున్నాడు, ఆయన వాక్యం ఇస్తున్నాడు, తర్వాత ఆయనే హీస్ పోరింగ్ అవుట్ హిస్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్. ఆయన హిస్ లవ్ ఈజ్ షడ్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అంటది. ఆయన మన హృదయాల్లో ఆయన ప్రేమను కుమ్మరిస్తున్నాడు. మొదటగా మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించుకున్న ప్రతి అడుగున ఆయన ప్రేమ ప్రతిరోజు రుచి చూడకపోతే అసలు మనం ఉండలేం. మనం అనుకోవచ్చు దేవుడు కఠినంగా వ్యవహరిస్తూ మనం ఒక్కరోజు కూడా ఉండలేం. అందుకనే హిజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయం ఆయన కృపలు మన పట్ల నూతనంగా ఉన్నాయి. కీర్తనకారుడు చెప్తున్నాడు అది. అదేంటి, ఆయన కృపలు మన పట్ల అలా ఉండబట్టి యాకోబు సంతతి అయిన మీరు లయం కాలేదంటున్నాడు ప్రభు. యాక్చువల్గా వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ జాకబ్. జాకబ్ అంటే ఎవరు? జాకబ్ అంటే మోసగాడు. మనం ప్రతిరోజు మన హృదయం మోసకరమైందే. ఇట్లాంటి మనము నశించిపోవట్లేదు. ప్రతిరోజు ఆయన ఉగ్రత మన మీదకి వస్తే
ఇంకేం లేదు, మనం ఒక రోజు కూడా బతకలేం. కానీ ఆయన ఎలా ఉన్నాడు మన పట్ల? ప్రతి ఉదయం ఆయన కృపలు మన పట్ల నూతనంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నూతనంగా ఉన్నటువంటి ఆయన కృపలు మనకున్నాయి. కాబట్టి ప్రతిరోజు ప్రభువు మనతో కొంచెం కఠినంగా కొంచెం వ్యవహరించినా కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ మన మీద చూపిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ చూపించకుండా, ఆయన ప్రేమను రుచి చూడకుండా మనం ఉండలేం. అంటే అంటే మనము ఆయనను పట్టుకొని ఆయన వెనక పోలేం. మనం కూడా అబ్జర్వ్ చేస్తే పీటర్ విషయంలో చూడండి. పీటర్ చాలా అవుట్ రైట్ గా డినై చేసేస్తాడు. నాకు ఆయన ఎవరో తెలియదు అని ఒక చిన్న పిల్ల దగ్గర కూడా అబద్ధం చెప్పేస్తాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రభువును మన బంధించి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ పీటర్ వైపు చూసినటువంటి ఆ యొక్క ప్రేమ గలటువంటి చూపుకి పీటర్ యొక్క హృదయం కరిగిపోయింది. తర్వాత కూడా ఆయన వెళ్ళి చేపలు పట్టుకుంటున్నారు శిష్యులందరూ. ప్రభు వెళ్ళేసి అక్కడికి వెళ్ళి ఏమ్మా మీకు కొంచెం అన్నా ఉందా బుద్ధి? ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నారు కదా, ఎందుకో ఇట్లా చేస్తున్నారు, మీకు కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉందా అని అలా ప్రభు అనడం లేదు వాళ్ళని. ఏమంటున్నా అంటే, పిల్లలారా తినడానికి ఏమన్నా ఉందా అంటే, ప్రభువుకి ఆకలేసి కాదు, పాపం వాళ్ళకి ఆకలేస్తుంది, చేపలు పడట్లేదు. కాబట్టి వాళ్ళ గురించి ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు ప్రభు. కాబట్టి అలాగే మన విషయంలో కూడా చూడండి, మనం చాలాసార్లు అన్ఫెయిత్ఫుల్ గా ఉంటాం ప్రభువుకి. కానీ ఎట్ హీఈస్ ఫెయిత్ఫుల్. అయినప్పటికీ ఆయన ఎంతో కృప కలిగిన వాడుగా ఆయన ఫెయిత్ఫుల్ గా ఉంటాడు. ఆయన చేసిన ప్రామిసెస్ పట్ల చాలాసార్లు దేవుడు మనకి ఇలా కొన్ని ప్రామిసెస్ ఇస్తాడు, నీకు ఇలా చేస్తా అలా చేస్తానని. కానీ దానికి ఉండేటువంటి కండిషన్స్ దేవుడు మనం నెరవేర్చమంటాడు. చాలాసార్లు మనం వాటి విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎన్నోసార్లు మనం ఇట్లా ఉంటాను ప్రభు, అట్లుంటాను ప్రభు అని దేవుడికి ప్రామిస్ చేస్తాం, కానీ అలా ఉండం మనం. కానీ ప్రభు మనకు చేసిన ప్రామిస్ విషయంలో నువ్వు చెప్పిపోయి నేను కూడా చేయను నీకు అని అలా అనడు ప్రభు. మనం నమ్మకంగా లేకపోయినప్పటికీ, మనం అన్ఫెయిత్ఫుల్ గా ఉన్నప్పటికీ ఎట్ హీస్ ఫెయిత్ఫుల్. కాబట్టి అలాంటి ప్రేమ మన మీద చూపిస్తూ ఉంటే మనం ఎలాగా అంటే మనము ప్రభువుని దాటి ఎలాగ పోగలం? అందుకనే పౌలు ఏమంటున్నాడు, హిజ్ లవ్ ఇస్ కన్స్ట్రైనింగ్ మీ. ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంటే కట్టడి చేస్తుంది, అటు ఇటు పోనీకుండా. కాబట్టి అలాంటి లవ్ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ప్రొవిజన్స్ చూడండి. ఆయన బ్లడ్ ఇచ్చినాడు, ఆయన వర్డ్ ఇచ్చాడు, తర్వాత ఆయన యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఇలాగ మనకి ఇవన్నీ చేస్తున్నాడు బట్టి మనం ఏం చేయగలుగుతాం? మనం ఓవర్కమర్స్ అవ్వగలుగుతాం. కాబట్టి ఓవర్కమర్స్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంట, 14th chapter లో దీస్ వర్ పర్చేస్డ్ ఫ్రమ్ అమాంగ్ మెన్ యాజ్ ఫస్ట్ ఫ్రూట్స్ టు గాడ్ అండ్ టు ద ల్యాంప్. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంట? ప్రథమ ఫలములుగా, అంటే ప్రథమ ఫలాలుగా వాళ్ళు ఉన్నారని చెప్పబడుతుంది. అంటే ఏంటంటే ఫస్ట్ ఫ్రూట్స్. అంటే మనం చూడండి, ఎప్పుడైనా మన ఇల్లు మనకి తోటలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ వచ్చిన మామిడికాయలు మనం ఎంత ఇష్టపడతాం, మనకి హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత వచ్చే మామిడికాయలు లేకపోతే తర్వాత వచ్చేటువంటి పండ్లు ఓకే దే ఆర్ మంచిదే, కానీ ఫస్ట్ వచ్చిన వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్రూట్స్, ఫస్ట్ హార్వెస్ట్ అనేది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఫ్రూట్స్ అన్నమాట. ఎవరైతే మనం లివింగ్ గా మనం బతికున్నప్పుడే మనము ఈ అన్ని విషయాల్లో ప్రభువుకి ఎంతో సమీపంగా మనము దేవుడికి ఉంటామో మనం ఏమవుతాం అంటే ఫస్ట్ ఫ్రూట్స్ అవుతాం. దే ఆర్ ద పీపుల్ హూ విల్ బి ర్యాప్చర్డ్ ఫస్ట్. వాళ్ళే మొదటగా ఎత్తబడే గుంపులో ఉంటారు. మిగతా విడవబడతాం, మహాశ్రమాల కాలంలో విడవబడేటువంటి వాళ్ళగా మనం ఉంటాం. కాబట్టి దిస్ ఈస్ నాట్ సంథింగ్ ఆర్డినరీ. ఇప్పుడు నా మటుకు నేను అనుకుంటుంటా చాలాసార్లు, చాలా గోల్స్ ఉంటాయి లైఫ్ లో, ఇది చేయాలి అది చేయాలి, దీంట్లో టాప్కి వెళ్ళాలి దాంట్లో టాప్కి వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే మనం అందరం కూడా పెట్టుకోవాల్సినటువంటి గురి ఏంటంటే ఐ షుడ్ బి ఎన్ ఓవర్కమర్ సో దట్ ఐ కెన్ బి ద ఫస్ట్ ఫ్రూట్, షుడ్ నాట్ బి లెఫ్ట్ అవుట్, టు బి ఇన్ ద గ్రేట్ ట్రిబులేషన్. ఈ అంత్యక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేముంటది? గ్రేట్ ట్రిబులేషన్ ఉంటుంది. అంటే ఐ మీన్ మేనిఫెస్ట్ అయినప్పుడు లాస్ట్ 3.5 years దేవుడు వచ్చి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ ఫ్రూట్స్ లో మనం ఉంటే, ఫస్ట్ ఫ్రూట్స్ ఎప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, హ్యాపీనెస్ ఇస్తాయి దేవుడికి. కాబట్టి అటువంటి వారిగా మనం ఉండాలి. తర్వాత మనము గ్రేట్ ట్రిబులేషన్ లో ఉండి మనం చాలా కష్టాలు పడి హతసాక్షులు అయిపోయి అలాగా ఓవర్కమర్స్ అవడం అనేది సెకండరీ థింగ్. ప్రైమరీగా మనకి ఎవరైతే ఈ ఫస్ట్ ఫ్రూట్స్ గా ఉంటారో వాళ్ళు 1000 years రెయిన్ లో, మిలీనియల్ రెయిన్ లో కూడా వాళ్ళు దేవుడితో పాటు కింగ్స్ గా ఉంటారు. ఇప్పుడు ఎవరైతే లైఫ్ లో రెయిన్ చేస్తారో అంటే అంటే
టాప్ పొజిషన్ లో మనం కింగ్స్ గా మనం ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటామో అప్పుడు కూడా మనం కింగ్స్ గా ఉంటాం. మనకు రివార్డ్ అది 1000 years లో మనకు దేవుడు ఇచ్చేటువంటి రివార్డ్. కాబట్టి ఈ రోజు వి మైట్ హ్యావ్ గ్రేట్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్. చాలా గొప్ప గొప్ప అంటే ఇవి ఉండొచ్చు. బట్ ఇవన్నీ దే లాస్ట్ ఓన్లీ ఫర్ 60 to 70 years వేర్ వీ కెన్ అంటే మన లైఫ్ ఈ భూమి మీద ఉన్నంత వరకు. బట్ దేవుడు మనకి ఎప్పుడే ఏదైతే మనకి ఈ ప్రొవిజన్స్ పెట్టి దేవుడు ఏదైతే మన దగ్గర నుంచి ఫస్ట్ ఫ్రూట్స్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఎప్పుడైతే మనం అలాగ మనం నిర్ణయించుకొని ప్రభు కొరకు తీర్మానం తీసుకుని అలా ఉండడానికి ఇష్టపడతామో, ఈ విధంగా మనము దేవుడు కోరుకునే రీతిలో మనం ఉంటామో, అప్పుడు మనం ఏంటంటే 1000 years మనం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కింగ్స్ గా ఆయనతో కింగ్స్ గా ఉండడం అనేది వీ కెన్ ఎంజాయ్ ద రీనింగ్, ఆ యొక్క రూలింగ్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి దిస్ ఈస్ ఎ గ్రేట్ రివార్డ్. అందుకే బైబిల్ కూడా క్లియర్ గా చెప్తోంది, ఇది రివార్డ్ ఫర్ ద ఓవర్ కమర్స్, రివార్డ్ ఫర్ ద ఫస్ట్ ఫ్రూట్స్. కాబట్టి ఇది దేవుడు ఇచ్చేటువంటి రివార్డ్. కాబట్టి ఇది మనకి దో ఇట్ సౌండ్స్ హార్డ్, చాలా కష్టము అన్ని ప్రభు కోసం ఉండడం, అన్ని వదులుకోవడం అనేది మనకు అనిపించవచ్చు. కానీ మనం వదిలేది చాలా తక్కువ, మనం గెయిన్ చేసుకునేదే చాలా ఎక్కువ. మరి దేవుడు ఎలాంటి వాడు? ఆయన అన్యాయమైనటువంటి ఒక బిజినెస్ మ్యాన్ కాదు. మనకి 10 రూపాయలది 1 రూపాయికి అంటే ఐ మీన్ 100 రూపాయలకి అమ్మేటువంటి వాడు కాదు ప్రభు. మన దగ్గర నుంచి ఆయన చాలా తక్కువ కోరుకుంటున్నాడు. చాలా తక్కువే మనం ఆయనకు చేసేది ఏదన్నా కూడా. ఆయన మనకి ఇచ్చేదే చాలా ఎక్కువ. ఆయన మన కోసం ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. ఈరోజు మన ప్రాణం కూడా ఏం అడగడం లేదు దేవుడు. ఏమంటున్నాడు? నీ స్వయం వదిలిపెట్టు, నీ ఓన్ గా నువ్వు ఉండొద్దు, లివ్ అకార్డింగ్ టు మీ, నా ప్రకారంగా ఉండు, వాక్య ప్రకారంగా ఉండు, నా చిత్త ప్రకారంగా ఉండు అని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడైతే లోబడతామో, ఇప్పుడు మన ఇష్టాల ప్రకారమే మనం జీవించాం అనుకోండి, ఏమవుతుంది? మనమే వి విల్ బి ద లూజర్. అది కాబట్టి ఆ విధంగా మనల్ని దేవుడు ఇప్పుడు ఈ భూమి మీద చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ ఈ విషయంగా మరొక వచనం నేను చూపించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 22:1-2 వచనాల్లో మనం చూసినట్టయితే, అండ్ హీ షోడ్ మీ ఎ రివర్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్ bright as crystal, proceeding out of the throne of God and of the Lamb in the middle of its street. And on that side of the river was a tree of life, producing 12 fruits, yielding its fruit each month. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క మనందరికీ తెలిసింది, మన అందరం కూడా చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, ఏదంటే బంగారు దేవుని యొక్క సింహాసనం ఉంటది, ఆ సింహాసనం నుంచి నది ప్రవహిస్తూ ఉంటది, బంగారు వీధి ఉంటుంది, అటు ఇటు జీవ వృక్షాలు ఉంటాయి, ఆ జీవ వృక్షానికి ఫలాలు ఉంటాయి. ఇవన్నీ మనం ఒక విజువలైజ్డ్ గా మనం చూస్తాం, ఒక విజువల్ గా మనము ఊహించుకుంటూ ఉంటాం. అయితే ప్రభు దీని యొక్క సిగ్నిఫికెన్స్ మనకేం చెప్తున్నాడు అంటే, మనం ఈ రోజు దేవుని యొక్క అబండెంట్ లైఫ్ ని మనం రిసీవ్ చేసుకోవాలని దేవుడికి ఇష్టం. ఎందుకంటే మనం లైఫ్ లో ఎప్పుడు మెచ్యూరిటీలోకి వస్తాము అంటే ఆయన లైఫ్ ని మనం ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం అంటే ఆయన జీవ వాక్యంగా ఉన్న ఆయనని మనలోకి మనం తీసుకోవాలి. ఆయన యొక్క ఎలిమెంట్ అనేది మనలో ఇంక్రీజ్ కావాలి. మన ఓన్ సోల్ అనేది తగ్గిపోవాలి. ఆయన స్పిరిట్ ఆయన మనలో ఎక్కువ అవ్వాలంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన మైండ్, ఆయన యొక్క ఎమోషన్స్, ఆయన విల్ అనేది మనవుగా అయిపోవాలి. అంటే పూర్తిగా చెప్పాలంటే అసలు మనం దేవుడిగా మారిపోవాలన్నమాట. అంటే అంతగా మనం దేవుడి హృదయానుసారులుగా అవ్వాలి. ఇలా అవ్వాలంటే ఆయన యొక్క జీవజలం మనలోకి రావాలంటే దేవుడు ఏమన్నాడు? నేనిచ్చు జలం తాగుడు ఎన్నటికీ దప్పికొనడు, వాళ్ళ కడుపులోని జీవజల నదులు ప్రవహిస్తాయి అంటున్నాడు. మరి ఆ జీవజల నదులు మనలోకి రావాలి, మనలోంచి మళ్ళీ ఇతరులకు ప్రవహించాలి అంటే ఎట్లా సాధ్యం? అది ఎలాగ సాధ్యం అంటే ఇక్కడ మనకు చెప్పబడుతుందంటే సింహాసనం నుంచి జీవజలం ప్రవహిస్తుంది. కాబట్టి ఈ సింహాసనం అనేది అంటే ఎంథ్రోనింగ్ ద లార్డ్ ఇన్ అవర్ బీయింగ్, మన లోపల దేవుడిని ఎప్పుడైతే సింహాసనాసనుడుగా పెట్టుకుంటామో, అన్నిటిలో ఆయన యొక్క కింగ్షిప్ కి, ఆయన లార్డ్షిప్ కి, ఆయన యొక్క గవర్నమెంట్ కి మనం లోబడతా ఉంటామో, అప్పుడు మనలో ఈ యొక్క దేవుని యొక్క లైఫ్ అనేది ఏ విధంగా పాల్ విషయంలో, జాన్ ఇలాగ ఆయన భక్తులు అనేకులలో ఇట్లా ఎలాగ వాళ్ళు ఓవర్కమర్స్ అవుతా వచ్చారో మనం కూడా అలాగ అవ్వగలుగుతాం.
అలాగ మన లోపల ఆయన యొక్క లైఫ్ ఫ్లో అయ్యి మనము వేరే వాళ్ళని టచ్ చేసినప్పుడు, మనం ఇతరులతో మాట్లాడినప్పుడు, ఇతరులతో మనము ఫెలోషిప్ చేసినప్పుడు, టైం స్పెండ్ చేసినప్పుడు మనలోంచి లైఫ్ అనేది వాళ్ళకి కూడా వెళ్తుంటది. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు మనం అనుకోవచ్చు జస్ట్ వాక్యం వినడం, చదవడం, జస్ట్ అట్లా వెళ్ళిపోతా ఉంటే మనకి దేవుడి యొక్క లైఫ్ వస్తుంటదిలే అని. అది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వీ హ్యావ్ టు ఎంథ్రోన్ హిమ్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మన మన బీయింగ్ లో ఆయనకి సింహాసనంగా పెట్టాలి. మనం చాలాసార్లు మనం ఎలా చేస్తామంటే మనలోకి మనకి మనమే రాజు, లేకపోతే మనకి మనమే కింగ్ గా మనం ఉంటాం. ప్రభువుని ఎట్లా పెడతాం ఒక గెస్ట్ గా పెడతాం. అట్లా పెట్టినప్పుడు ఎలా ఉంటదంటే మన లైఫ్ కూడా అట్లే ఉంటది. డ్రైడ్ అప్ గా ఉంటాం మనం. స్పిరిచువల్ గా చాలా డ్రైగా ఉంటాం మనం. ఎప్పుడైతే మనం ఆయన సింహాసనాసుడిగా పెడతామో ప్రతి విషయంలో ఆయననే కింగ్ అంటే ఏం చెప్పండి? కింగ్ అంటే ఆయన మాట ఫైనల్. ఆయన ఏం చెప్తే అదే, ఇంకా ఆయన డెసిషనే మనకి ఫైనల్. కాబట్టి ఈ విధంగా మనం ఆయనని కింగ్ గా తీసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఈ జీవజలం అనేది మనలో ప్రవహిస్తుంది. కాబట్టి ఇది మనల్ని ఏం చేస్తుందంటే ఓవర్కమర్ గా చేస్తుంది, మనం జయించేవారుగా మనం చేస్తుంది. ఓకే అమ్మా, మనం మీటింగ్ ఎండ్ చేసుకుందాము. ఓవర్ టు సుధీర్. థ్యాంక్ యూ. శ్వేతక్క. Thank you, ma'am, for the great word of God. End the session with Satvika, can we ask Hello? Shwetaka to pray? Satvika. yes, sir. హలో. అక్క ప్రే చేసి క్లోజ్ చేయండి అక్క. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వసృష్టికర్తమైన తండ్రి, సర్వాధికారి ఈ యొక్క రాత్రి తర సమయంలో ఉన్న తండ్రి మాట్లాడిన మాటలను కూడా మేము అనయాన తండ్రి పరిశుద్ధులంగాను సంస్థాన్ని జయించి వారంగాను ఈ లోకంలో మేము జీవించాలి అంటే ఆ జీవితంలో అనయ మీ రక్తాన్ని మేము ఏ విధంగా అయా తండ్రి మీ రక్తం కిందికి నువ్వు రావాలని మీరు కోరుకుంటున్నారు, రక్త ప్రోక్షణ కిందికి నువ్వు రావాలని ఇష్టపడుతూ ఉంటున్నారు తండ్రి. అందుని బట్టి ప్రభావ మీ పొందాలి. ఆ విధంగా మీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని మేము సర్వ్ చేసుకుంటూ అయా ఈ లోకంలో జీవిస్తున్న మా జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా మీ ప్రేమను గుర్తెరిగి నిజంగా మా జీవితంలో మీరు మమ్మల్ని ప్రేమించేవారుగా, నిత్యము ప్రేమిస్తూ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడుగా ఉంటున్నారు. ఆ విధంగా మేము మీ ప్రేమను గుర్తెరిగి మీ మార్గంలో జీవించేవారంగాను, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సర్చ్ చేసుకుంటూ మేము ఈ త్రోవలో నడిచేవారంగాను, మీరు మాకు అప్పగించిన తండ్రి పనులు, మీరు మాకు అప్పగించిన వరంలో నాకు ఇచ్చిన తలాంతులు సమస్తము కూడా మీ నామార్థమే మేము వాడుకుంటున్నాం. మీరే మాకు సహాయం దయచేయండి. ఆ రీతిగా రాజ్య విస్తరణలో రాన్న దినంలోను మమ్మల్ని మేము వాడుకుంటూ సహాయం దయచేయండి. ఆ విధంగా మీరు అక్కడి కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరిచి కృప నా తండ్రి మీ కృపలో భద్రపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా వ్యక్తిగతంగాను కుటుంబంగాను మీ మహిమార్థమే ప్రభావ మేము నమ్మకంగా జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని, మీరు ప్రభా నా తండ్రి ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరొక సర్వదనాలు చెల్లించుకుంటూ అయ్యా నా తండ్రి వాక్యము చెప్పబడినటువంటి బిడ్డ